విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నువ్వు చాలా మంచివాడివి నేను చాలా మంచివాడిని స్టఫ్ బయటికి అరే లేదంటున్నాను కదా జోషి చెప్తే వినవే ప్లీజ్ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను బెరజ్జి తల దిమ్మెక్కిపోతుంది నరాలు చిట్లిపోతున్నాయి ఒక్కొక్క కండరాన్ని బ్లేడ్తో కోస్తున్నట్లు ఒకటే పెయిన్ చూడు ఈ చేతుల్లో కాళ్ళతో నిప్పి కరికల్ని దూర్చి కుట్టేసినట్లు ఒకటే మంట నీకేం కావాలి నువ్వేం కావాలన్నా ఇస్తాను డబ్బు కావాలా లైఫ్ లాంగ్ నీకు బానిసగా ఉండాలా నా ప్రాణాలు కావాలా ఎనీథింగ్ ఎట్ ఎనీ టైం మిస్టర్ జోషి వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ మీ వెళ్ళి ఇక్కడి నుంచి నీకు డ్రగ్ అంటే ఏమిటో తెలుసు డ్రగ్ ఎడిక్ట్స్ ఎలా ఉంటారో నీకు తెలుసు ఆడుతూ పాడుతూ గడిచిపోయే నా జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్ కారణం నుంచి సడన్గా ఎంటర్ అయ్యావు డెవిల్స్ డస్ట్ రుచి చూపించావు నన్ను నీ బానిస చేసుకున్నావు నువ్వు చెప్పిన పనల్లా చేశాను రోజు చేత చీ కొట్టించుకున్నాను పెద్దవా అనిపించుకున్నాను తను నన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా ఓపిగ్గా భరించాను ఎందుకోసం నీకోసం అలాంటి నా కోసం ఒకటంటే ఒక్క డోసు ఇవ్వలేవా తీ బయటకు తీ లేదంటే నిన్ను చంపైనా సరే తీసుకెళ్తాను నా మాట నమ్ము జోషి నా దగ్గర నిజంగానే స్టాక్ అయిపోయింది ఇంకో 2 hours ఆగితే నీ శవాన్ని గ్రేవ్ యార్డ్కి మోసుకెళ్తాను 3 గంటలాగితే గొయ్యి తీస్తాను 4 గంటలాగితే గోతిలో కప్పెట్టి నో 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 ఎక్కడ బయటకు తీ 5 seconds టైం ఇస్తున్నాను కమాన్ తీస్తాను ఇస్తాను పొడవడం నీకు తెలిస్తే కాల్చడం నాకు తెలుసు జోషి ఈ బెనర్జీని చాలా తక్కువ అంచనా వేశావు కాయల్ని కోసుకునే కత్తులతో తిరగడం మాత్రమే నీకు తెలుసు అవసరమైతే గుండెకాయలను కూడా బయటికి తీసి ఎక్స్పోజ్ చేసే క్రిమినల్ నేను నన్నే భయపెట్టాలనుకుంటే ఎలా వెళ్ళిపో
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉమ్. ఒరే అన్నయ్య, మరీ ఇంత పొద్దుపోయేదాకా చదివితే కళ్ళు పాడైపోతాయిరా. నా సంగతి సరే, చదువుకుంటున్నాను కాబట్టి మేలుకోవాల్సి వస్తోంది. కేవలం నాకు టీ పెట్టివ్వడం కోసమే మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదా? అమ్మ నిద్రపోతే నేను నిద్రపోతే ఇక నీ గురించి పట్టించుకునే వాళ్ళెవరంట? అందుకే అమ్మని పడుకోమని నేను మేల్కున్నాను. ఇదిగో. ఉమ్, అన్నయ్య, ఒక విషయం అడుగుతాను, ఆన్సర్ ఇస్తావట్రా? ఏమిటి? టీ ఎలా ఉందనా? సీరియస్ విషయం. పర్వాలేదే, మా సరళ ఈ మధ్య సీరియస్ విషయాలు కూడా పట్టించుకుంటుందన్నమాట. నా పెళ్లి కుదిరినందుకు అందరూ నన్ను కంగ్రాచులేట్ చేశారు, ఒక నువ్వు తప్ప. అందరికన్నా ముందు నువ్వే కంగ్రాచులేట్ చేస్తావనుకున్నాను, ఆట పట్టించి అల్లరి చేస్తావనుకున్నాను. అసలు ఈ విషయమే తెలియనట్టు సైలెంట్గా ఉన్నావు. ఏరా, నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం అనుకోకపోతే నేను నిన్నో ప్రశ్న అడుగుతాను చెల్లాయి. నిజంగా ఈ పెళ్లి నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా? మనలాంటి ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లలో ఆడపిల్లల ఇష్టాలు పట్టించుకుంటారా? పెద్దలు చెప్పిన సంబంధాలే కదా చేసుకోవాలి. ఇప్పుడు ఏం కొంపలు అంటుకున్నాయని నీకు అప్పుడే పెళ్లి చేస్తున్నారు? ష్! నెమ్మదిగా మాట్లాడు. ఉమ్. అమ్మ వాళ్ళేస్తారా? మాట మార్చి నా నోరు నొక్కేయాలని చూడకు. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్లాల్సిందే కదరా. ఏ కొన్నాళ్ళాగితే నష్టమేంటంట? మంచి సంబంధం అని చెప్పారు. ఆహా, లోకంలో అదొక్కటే మంచి సంబంధమా? ఇది కాకపోతే ఇక మంచి సంబంధాలే దొరకవా? అప్పుడే నీకేదో వయసు అయిపోయినట్టు, పెళ్లి చేయకపోతే కొంపలు మునిగిపోతాయన్నట్టు హడావుడిగా పెళ్లి చేసేయడం దేనికట? సరే, వాళ్ళేదో చాదస్తం కొద్దీ చేసుకోమన్నారు, నువ్వెలా ఒప్పుకున్నావు అసలు? అయినా నీకు కూడా కొంచెం పొగరుంది. మధ్యలో నేనేం చేశాన్రా నన్ను అంటావు? చేసావని కాదు, చెయ్యలేదు అని. ఏ తిన్నగా వెళ్ళి, నాన్న నేనింకా చిన్నపిల్లనే కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, అన్నయ్యకు ఉద్యోగం వచ్చాక మంచి సంబంధాలు బోలెడు తీసుకొస్తాడు, నా పెళ్లి ఘనంగా చేస్తాడు అని ఒక్క మాట నుండొచ్చుగా. అసలంత టైం ఎక్కడిచ్చారా నాకు?
ఇవ్వకపోతే మనం తీసుకోవాలి. పోనీ ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు అనుకుందాం. నాకు అన్నయ్య అనేవాడు ఈ ఇంట్లో ఒకడున్నాడు, వాడి మాట కూడా కనుక్కుంటాను అని ఒక్క మాట అన్నావా? అనలేదు. అది నా తప్పే. సారీ. ఆ, నా తప్పే, సారీ. పెద్ద చెప్పొచ్చింది. నేను మంచి సంబంధం చేసుకుని సుఖంగా ఉండాలనేదిగా నీ కోరిక. అమ్మా నాన్నలు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తారా? వాళ్ళు మన సుఖాన్నే కోరుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ మాట వింటే తప్పేంటంట? తప్పని నేను అన్నానా? పెద్దవాళ్ళకింత తొందర ఎందుకు అన్నాను, అంతే. ఏమో, నేనైతే ఇప్పుడప్పుడే నీ కంగ్రాట్స్ చెప్పను. నేను అతన్ని చూడాలి, వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడాలి, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు చెప్తా కంగ్రాట్స్. సర్లే, నేను పిచ్చిదాన్ని. ఉన్నదాన్ని తిన్నగా ఉండకుండా అనవసరంగా నీ మూడ్ పాడు చేశాను. అదేం లేదు, నేనే నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ఇందులో బాధపడాల్సిందే ఉంది. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. మొదట్నుంచి నా సంగతి తెలుసు కదా నీకు. చాలే సంజయ్ షీలు. గుడ్ నైట్. గుడ్ నైట్. మిస్టర్ రవీంద్ర, ఈ ఫైల్ తయారు చేసింది ఎవరు? అదే నువ్వు ఇంటికి పంపించిన ఫైల్. అలాగా, అతని పేరేమిటి? అది కాదయ్యా, అతని డీటెయిల్స్ కావాలి నాకు. అలాగా, ఐసీ. ఫైల్ చాలా పర్ఫెక్ట్గా తయారు చేశాడు. కొత్తవాడైనా అతను ఎంకరేజ్ చేయి. అలాంటి బెరికల్ లాంటి వాళ్ళని అక్కడెందుకు ఉంచుతారు మీరు? వెంటనే అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2 ఇంక్రిమెంట్స్ ఎక్స్ట్రా ఇవ్వండి. అతను ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. ఇది చెప్దామని ఫోన్ చేశాను. ఓకే. మేడం, వాట్ బీడీ? టైం చాలా అయింది. వర్క్ బోల్డంత మిగిలిపోయిందే. ఆఫీస్ వర్క్లో పడి మీరు మీ స్టడీస్ గురించి పట్టించుకోవడం లేదు. స్టడీ చేస్తున్నాను కదా ఫైలు. నేను మాట్లాడుతున్నది మీ చదువు గురించి. ఎంత చదువు చదివినా రేపు తిరిగొచ్చాక మళ్ళీ చదవాల్సింది ఇవే కదా బీడీ. అదేదో ఇప్పటి నుంచే స్టడీ చేస్తే పోలా? మీరు చెప్పింది కరెక్టే అనుకోండి. కరెక్టే కాదు, నేను చెప్పిందే కరెక్ట్. కానీ మీరు పెద్ద పెద్ద చదువులు చదవాలనేది పెద్ద మేడం గారి కోరిక. కోరికలకే చాలా ఉంటాయి, అవన్నీ తీర్చలేం కదా బీడీ. కానీ ఇది మీ అమ్మగారి కోరిక మేడం. సో వాట్? మమ్మీ చిన్నప్పటి నుంచి నన్నెన్నో చేయమంది. పొద్దున్నే లేచి ప్రేయర్ చేయమంది. చేశానా? లేదే. ఎవ్రీ సండే చర్చ్కెళ్ళి మాస్ అటెండ్ కమ్మంది. అయ్యానా? లేదే. మంత్లీ వన్స్ ఫాదర్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పింది. తీసుకున్నానా? లేదే. ఒకవేళ తను బతుకుంటే వేరే సంగతి, కానీ ఇప్పుడు బతికలేదుగా. లుక్ బీడీ, 2-3 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వస్తుంది. ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి డిగ్రీ కావాలి గాని నాకెందుకు? నువ్వు చెప్పు. ఆఫ్టర్ ఆల్ 2-3 అక్షరాల డిగ్రీ కోసం నేను 2-3 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకోవాలా? టూ మచ్ కదూ? టూ మచ్ కావచ్చునేమో గాని మిస్ రోజీ, అన్నేసేళ్లు కష్టపడి చదివే చదువుని తక్కువగా అంచనా వేయడం కూడా సరైంది కాదేమో. చదివినా చదవకపోయినా పని విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండదంటున్నారు. కానీ సులువు తెలిసి పనిచేస్తే అది ఎంతో బావుంటుంది. అందరి మెప్పు సంపాదించి పెడుతుంది. మెప్పులకు గొప్పలకు ఇప్పుడు లోటే వచ్చిందని, అయినా ఒకళ్ళు మెచ్చుకున్నారా నొచ్చుకున్నారా అన్నది నాకు అనవసరం. నేను చేయదలుచుకుంది నేను చేస్తాను. దట్స్ ఆల్. నా మనసులో మాట చెప్పాను. నచ్చితే ఆలోచించండి, లేదంటే శుభ్రంగా మర్చిపోండి. ఓకే, నువ్వు వెళ్ళు. నేను పని చూసుకోవాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ 12 o'clock.
అదేదో రేపు చేతురు గాని లేవండి. ఏంటి కమెంట్ చేస్తున్నావా? నోనో మిస్ రోజీ, రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే మేడం. బీడి, ఏదో మాట్లాడుతున్నాను కదా అని నా దగ్గర అతిగా మాట్లాడుకో. నువ్వు చెప్పిన పనులు నేను చేయడం కాదు, ఇక్కడ నేను చెప్పిన పనులు నువ్వు చేయాలి. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. వెళ్ళు. మీ మనసును కష్టపెట్టుంటే ఐఎమ్ సారీ మిస్ రోజీ. ఇట్స్ ఆల్ రైట్. పార్వతి, ఆ, ఇంత ఆలస్యమైంది ఏమిటండి? త్వరగా వద్దాం అనుకున్నప్పుడేగా ఆలస్యం అయ్యేది. ఈ టైం అప్పుడు కూడా జోకులేస్తున్నారంటే నిజంగా మీ ఓపిక్కి మెచ్చుకోవాల్సిందే. ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని అక్కడే ఉండిపోయాను పార్వతి. అక్కడంటే? అదేనోయ్, మన కాబోయే వియంకుడు గారింట్లో. ఓ, అక్కడికి వెళ్ళారా? ఆ. మరి చెప్పరే. రండి రండి. ఆ, ఇప్పుడు చెప్పండి. దివ్యమైన ముహూర్తం కుదిరింది తెలుసా? అలాగా? ఆ, మన సరళ అల్లరి, దాని వరస చూసి అసలు దీనికి పెళ్ళవుతుందా, పెళ్ళైనా భర్తని తిన్నగా ఉండనిస్తుందా అని నువ్వు అంటుండేదానివి గుర్తుందా? మీరు మాత్రం మీ కూతుర్ని వెనకేసుకొచ్చి మాట్లాడేవారు కాదా ఏమిటి? నా కూతురికేమిటోయ్, మేలిం బంగారం. కానీ కట్నం లేకుండా యోగ్యుడైన వరుడు దొరికాడు. పైగా వియ్యంకుడు గారి ఫ్యామిలీ చాలా మంచిది. ఉమ్, ఇందాకటి వరకు పరిచయాలు అవుతూనే ఉన్నాయి. మరి నన్ను వెంట తీసుకెళ్లేదేమండి? అనుకోకుండా బజారుకి వెళ్ళటం, అక్కడ మన గోపాలరావు కనపడటం, అట్నుంచటు మేమిద్దరం కలిసి వెళ్ళటం అన్నీ జరిగిపోయాయి. అది కాదండి, ఇప్పుడు అబ్బాయి కంప్యూటర్ చదువు చదివాడంటున్నారు, కట్నం నయా పైసా కూడా వద్దంటున్నారు. పోనీ ఏదైనా ఆస్తిపాస్తులున్నాయా అంటే అది లేదు. వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని గోపాలరావు అనే చెప్తున్నారు. మరి కట్నం ఎందుకు వద్దంటున్నట్టు? కట్నం వద్దంటున్నందుకు సంతోషించాలి గాని నీలా అనుమానిస్తారా పార్వతి? అనుమానం కాదండి, అబ్బాయిని చూడలేదు, కాలు కన్ను సక్రమంగా ఉన్నాయో లేవో. లేవనుకో, ఆ? మాట వరుసకంటున్నాను. సక్రమంగా లేవు అనుకుందాం. అప్పుడేం చేస్తావు? ఈ సంబంధం వద్దంటావా? వద్దనక వెళ్ళి ప్రాధాయపడతావా ఏమిటి? అదే అవలక్షణం మన సరళకే ఉందనుకో, అవతలి వాళ్ళు ఆ కారణంగా ఈ సంబంధం మాకొద్దని వెళ్ళిపోయారనుకో, అప్పుడేం చేస్తావు? చూడు పార్వతి, పైకి కనిపించే అవలక్షణాలతో పెద్ద ప్రమాదమేమీ ఉండదు. పైకి కనిపించిన వాటితోనే వచ్చిన ఇబ్బంది అంతా. అయినా నీ పిచ్చి గాని, దారిద్రాన్ని మించిన అవిటితనం ఏముంటుంది చెప్పు? కాలు చెయ్యి కన్ను ముక్కు సరిగ్గా ఉన్నా డబ్బు లేని కారణంగా తప్పిపోయిన సంబంధాలు కొన్ని వందలున్నాయి. అది నిజమే అనుకోండి. అబ్బాయిని నువ్వు చూడలేదు, నేను చూడలేదు, కానీ మన గోపాలరావు చూశాడు. పిల్లాడు సలక్షణంగా ఉంటాట, ఒక్క దురలవాటు లేదట. ఓసారి సరదాగా అదేదో కిళ్ళి వేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయాట. అప్పటినుంచి కనీసం ఒక్క పొడి కూడా వేసుకోట. పోన్లేండి, సరళ అదృష్టవంతురాలు.